హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేతస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎంతో ఈజీగా ఇంకా టేస్టీగా చేసుకోగలిగే చికెన్ లివర్ కర్రీ చేస్తున్నాను. చూద్దాం రండి. ముందుగా ఈ రెసిపీ కోసం ఆయిల్ తీసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పట్టుకుంటేనే బాగుంటుంది. నిల్వ ఉన్నది కానీ మార్కెట్లో దొరికేది కానీ అంతగా టేస్ట్ ఉండవు. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత 4 లేదా 5 పచ్చిమిర్చి మధ్యకు చీల్చుకొని వేసుకోవాలి. ఘాటు కావాలి అనుకుంటే 2 లేదా 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఈ చికెన్ లివర్ కర్రీలో ఎన్నో రకాల విటమిన్లు, ఐరన్లు, కాల్షియం, ప్రోటీన్స్ ఉంటాయి. ఈ లివర్ కర్రీ తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉల్లిపాయలన్నీ పూర్తిగా మగ్గిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న లివర్ ముక్కల్ని వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఈ ముక్కల నుంచి నీరు ఊరుతుంది కాబట్టి సపరేట్గా నీరు పోయాల్సిన అవసరం లేదు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లివర్ తొందరగానే ఉడుకుతుంది కానీ కందనకాయ ఉడకడానికి టైం పడుతుంది. జనరల్గా ఈ కర్రీని గ్రేవీ లేకుండా చేస్తూ ఉంటారు, బట్ నేను రైస్లోకి కలిసేలా గ్రేవీతో చేస్తున్నాను. మీరు ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. పది నిమిషాల తర్వాత మీడియం సైజ్ టమాటాలు 2 లేదా 3 సన్నగా తరిగినవి వేసుకొని టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటా ముక్కలని బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ లివర్ కర్రీ గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాలు రాకుండా అడ్డుకుంటుంది. తరువాత 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మసాలాలన్నీ ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ చికెన్ లివర్లో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. డయాబెటీస్ అదుపులో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.